శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెక్కింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రెండోసారి గేట్లెత్తి గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఏదైతే మంజీరా గోదావరి నదులు ఉప్పొంగి పొంగుతున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇంట్లో వచ్చి చేరుతుంది. మొత్తం చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది చూసుకోవచ్చు. ఈ గేట్ల ద్వారా గోదావరిలోకి నీళ్ళంట వదులుతున్న పరిస్థితి ఉంది. భారీగా వరద నీరు వచ్చింది. ఏదైతే కర్ణాటక, మహారాష్ట్ర అదేవిధంగా సింగూర్ ప్రాజెక్టు నిండిన నేపథ్యంలో నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు వదిలి మంజీరా నది ద్వారా గోదావరి నదిలోకి వచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 80 టీఎంసీలను పూర్తి స్థాయిలో చేసుకొని కంట్రోల్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండవసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తడం ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి వర్షాకాలం పంటలు అయితే పూర్తయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో ప్రజలకి ఎలాంటి నీటిని అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో లెవెల్ మెయింటైన్ చేస్తూ ఇప్పటికే మంజీరా, హరిద్ర, గోదావరి నదులు ఉప్పొంగి పారుతున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరింత ఇంట్లో చేరే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలో అత్యధికంగా వర్షాలు కురిశాయి. కర్ణాటక మాలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా తలపించాయి. గైకాడ్ ప్రాజెక్టు, అదే విష్ణుపురి ప్రాజెక్టు, అదేవిధంగా బాలేగాం ప్రాజెక్టు, అదేవిధంగా బాబ్లీ ప్రాజెక్టులు పూర్తిగా నిండు స్థాయిలో నిండుకున్న నేపథ్యంలో అక్కడ గేట్లన్నీ ఎత్తి గోదావరిలోకి నది వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ప్రజల సందడి అయితే సంతరించుకుంది. దీనికి అంతటికి సంబంధించి పర్యాటకులకు అత్యధికంగా వస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి అధికారులు మాత్రం ప్రాజెక్టు వైపు ఎక్కడ కూడా ప్రజలను వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ప్రాజెక్టు పరిసరాల్లో భారీగా వరద నీరు చేరుతున్న గోదావరిలోకి వరద నీరు వెళ్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో అధికారులు అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతం ప్రజలకు ఎక్కడ కూడా వెళ్లకుండా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రెండవసారి గేట్లు విడుదల చేయడం వల్ల గోదావరిలో భారీగా వరద నీరు పోటెత్తింది. ఆ గోదావరి పరియాక ప్రాంతాలు ప్రజలను అప్రమత్తంగా ఉండే ఇటు గోదావరి పరియాక ప్రాంతం, అదేవిధంగా అప్పర్ గోదావరి పరియాక ప్రాంతం ఏదైతే ఉందో ఈ రెండు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం చేస్తుంది అధికారులు. ఎప్పటికప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును లెవెల్ మెయింటైన్ చేస్తూ గోదావరి నీటిని గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు కాకుండా ఎక్కువ నీటిని వదిలినా కింది స్థాయి ప్రజలకు ఇబ్బందులు అవుతాయి. తక్కువ నీటిని వదిలిన పైన పంటలు నష్టం చేకూరుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు ఈ ప్రాంత గోదావరి వరదను ఉధృతిని చూసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లెవెల్ను కంట్రోల్ చేస్తూ గోదావరిలోకి నీటిని వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మరింత వరద ఉధృతి అయితే ఇంకా ఎక్కువ గేట్లు వదిలి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని గోదావరిలోకి వరదే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.